హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు క్యారెట్ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో క్యారెట్ కర్రీ టేస్టీగా మరెంతో హెల్తీగా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. దీనికోసం 6 క్యారెట్స్ తీసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి. నేను 6 క్యారెట్స్ తరిగి పెట్టుకుంటే నాకు 1 కప్ వరకు వచ్చిందండి క్యారెట్ తరుగు. ఒక కొబ్బరి ముక్క తీసుకున్నాను, చూడండి పెద్ద సైజులో తీసుకున్నాను కొబ్బరి ముక్క. దీనిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1 కప్ వరకు ఆయిల్ తీసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినపప్పు వేసుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆనియన్స్ కలర్ మారాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొత్తిమీరని పోపులో వేయడం వలన మంచి టేస్ట్ వస్తుందండి. క్యారెట్ తరగండి, చూడండి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ క్యారెట్ తరుగు 1 కప్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ పచ్చి వాసన పోయే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న కొబ్బరి తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్కి బదులు హెల్తీగా ఉండడానికి మిరియాల పొడి వేస్తున్నానండి. ఒక 10 మిరియాలు అయితే సరిపోతుంది. 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు ఒక 3 to 4 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి ఇదంతా. ఈ కర్రీ మరింత హెల్తీగా ఉండాలంటే నేను ఒక 8 వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నానండి. మిక్సీకి వేసుకున్న కొబ్బరి పాలలో ఒక 2 స్పూన్స్ కొబ్బరి పాలలో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూద్దామా 4 మినిట్స్ తర్వాత. చూడండి, కర్రీ అటు ఫ్రై లాగా కాకుండా ఇటు సూప్ లాగా కాకుండా చూడండి ఎంత జ్యూసీగా రెడీ అయిందో. ఓకేనండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఓకేనండి, పోషకాలు ఏమీ తగ్గకుండా ఈ విధంగా చేసి పెట్టడం వలన పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ఈ పద్ధతిలో చేయడం వలన ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో ఉంటుందండి. ఈ కర్రీని అన్నంలోకి అయినా చపాతీలోకైనా సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఎంతో హెల్తీగా మరెంతో టేస్టీగా క్యారెట్ తరుగు కొబ్బరి కాంబినేషన్లో కర్రీ రెడీ అయిందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.